ఓం అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. భగవద్ రామానుజాచార్యులు 1వ అధ్యాయం పూర్వరంగం. భగవద్ రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంత ప్రబోధకులు కానేగాక మానవ జాతి ఉజ్జీవించడానికి భక్తి మార్గ విశిష్టము, ఆచరణీయము, సులభతరమని ప్రవచించి అంతవరకు నిరాకార నిర్గుణ పరబ్రహ్మం మీద జ్ఞానప్రధానమైన జ్ఞానమార్గమే నుండి జిజ్ఞాసులు సగుణ సాకార నారాయణ తత్వం మీద ప్రేమ ప్రధానమైన భక్తి మార్గం వైపు ప్రయాణం చేసేలాగా చేసిన మహనీయులు, కారణజన్ములు, ప్రాతఃస్మరణీయులు. సాంప్రదాయాన్ని పాటిస్తూనే కొన్ని విప్లవాత్మక భావాలను ప్రదర్శించారు ఆయన. అలాగని మన సనాతన ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించలేదు. ఆలయ నిర్వహణ, పూజా విధానం వీటి మీద ఆయనకు ప్రత్యేక శ్రద్ధ చూపించి కొన్ని నియమాలను విధించారు. అవి అప్పటికీ తిరుమలలోనే కాక ఇతర వైష్ణవ క్షేత్రాల్లో కూడా పాటిస్తున్నారు. ఆళ్వార్లు 2. రామానుజుల గురించి చెప్పే ముందు ఆళ్వార్లను గురించి చెప్పకపోతే విశిష్టాద్వైత సిద్ధాంత చరిత్ర అసమగ్రమై అవుతుంది. క్రీస్తు వెనక 7-8 శతాబ్దాల నాటి చార్వాకుడి లోకాయుతం, బౌద్ధం, జైనం ప్రబలంగా ఉండేవి. ఇవన్నీ కూడా వేద ప్రమాణాలను తిరస్కరించి నిర్వేశ్వరవాదాన్ని ప్రతిపాదించినవి. ఈ సమయంలో ఆళ్వార్లు శ్రీమన్నారాయణ వైభవాన్ని, ఆయన మీద భక్తిభావాన్ని ఉద్యంగమంగా ఆనాటి ప్రజల భాష అయిన ద్రావిడ భాషలో గానం చేసి విశిష్టాద్వైత సిద్ధాంతానికి బలమైన పునాదులు వేశారు. అయితే వైష్ణవం విష్ణుతత్వాన్ని బోధించిన భాగవత పురాణం కాలం నుండి ఉందని రాధాకృష్ణ పండితులు రాశారు. ఈ ఆళ్వార్లు 12 వారు వివిధ కులాలకు చెందినవారు. ఒక స్త్రీ కూడా ఉండటం విశేషం. వారి వివరాలు ఇలా ఉన్నాయి. పోయగ, పూదత్త, పేయ, తిరుమలసై ఆళ్వార్లు ఏ కులానికి చెందినవారో తెలియదు. నమ్మాళ్ళవారిది మత్స్యకార కులం, కులశేఖర క్షత్రియులు, పెరియాళ్వార్ తొండరపొడి, మధుర కవి ఆళ్వార్ బ్రాహ్మణులు, గోదాదేవి శ్రీ ఆండాలు బ్రాహ్మణులైన విష్ణుచిత్తుల వారి చేత పెంచబడింది. తిరుప్పాణి వాళ్ళవారు పంచములు. దీన్ని బట్టి భక్తి మార్గానికి కులంలో సంబంధం లేదని విషయం విదితమవుతుంది. వీరు కులశేఖర వాళ్ళవారు తిరువాన్కూర్ పాలకుల్లో ఒకరు. వీరికి భక్తి ఆవేశపూరితమైంది. పెరుమాళ్ తిరుమజి అనే ఉత్తమ కవిత్వం కూడిన విష్ణుభక్తి పారవస్య గ్రంథాన్ని రాశారు. తొండరపొడి ఆళ్వారు శమదమన సద్గుణ అన్వితులు, విష్ణుభక్తి తత్పరులు. తొండర అంటే భక్తులు, అడి ప్లస్ పాడి అంటే పాదధూళి. ఇలా ఆయన తనను భక్తాంగులేనువుగా అభివర్ణించుకున్నారు. వైష్ణవుల్లో భగవద్భక్తి కన్నా భాగవత భక్తి విన్న వారిని తెలుగువారు విప్రనారాయణ అని పిలుచుకుంటారు. ఈయన్ని లోపరుచుకుంటాను దేవదేవి అనే ఒక వేశ్య శబదం చేసి ఆయన చెంతచేరి తన శృంగార చేష్టలతో చతుర సంభాషణలో లోపరుచుకుంటుంది. వీరి కథను తెలుగులో స్వరంగ తమ్మయ్య అనే కవి ఈయన గోల్కొండ కరణం వైజయంతి విలాసం అనే చక్కటి కావ్యంలో నిర్మించాడు. ఈ కావ్యమే విప్రనారాయణ తెలుగు చలనచిత్రానికి ఆధారము. విప్రనారాయణ దేవదేవికి వశమైన విధానాన్ని ఆ కవిలా ఆ విప్రవోత్మ వజ్ర పంజర నిభంభయే నిశ్చలంభైన భావం భంగనా సాహచర్య గుణ సంపర్కంభునన్ లోహమై గ్రావంభై దృఢధారవై తరుణవృక్షంభై ఫలప్రాయమై పూవై తన్ కరంధమై కరిగే భోభో నీల కుంభల్పనై. ఈయన మీద శ్రీరంగనాథ స్వామి బంగారు పాత్ర దొంగిలించినట్టు అభియోగం రాగా శ్రీరంగనాథుడు ఆలయాధికారి కల్లో కనిపించి ఆయన నిర్దోషత్వాన్ని తెలియజేశారు. తర్వాత విప్రనారాయణులు దేవదేవి మహాభక్తులను విష్ణు సాయుధ్యాలు పొందారు. ఈయన తిరుమాలై పూలదండ, తిరువల్పల్లిరుచి, ప్రభాతగానం అనే గ్రంథాలను రాశారు. తిరుప్పాణాల వారు అస్పృశ్యుడు. దేవాలయ ప్రవేశులైనందువల్ల కావేరీ నది తీరంలో శ్రీరంగనాథుని ప్రార్థించేవారు. ఈయన సమాధి స్థితిలో ఉండగా తెలియక ఈయనని గాయవచన సారంగముని అనే వైష్ణవుని శ్రీరంగనాథుని కల్లో కనిపించి తిరుప్పాణాళ్వార్ను భుజం మీద ఎక్కించుకొని ఆలయానికి తేవలసిందిగా ఆదేశించారు. సారంగముని అలాగే చేశాడు. భగవదానుగ్రహం అన్ని కులాల మీద సమంగా ఉంటుందని నిరూపించడానికి వీరి కథను రామానుజులు పదే ఉదహరిస్తూ ఉండేవారట. సామంతరాజు అయిన తిరుమంగయాళ్వారు పెరియ తిరుమలలు, పెరియ తిరుమజి,
తిరుమజి, తిరుకురం, దండకం వంటి అనేక భక్తి పారవస్యమైన గేయకృతులు రచించారు. పెరియాళ్ళవారు విష్ణు చిత్తులని నామాంతరం ఉంది. వీరి గోదాదేవి పెంచారు. వీరిద్దరి చరిత్రని శ్రీకృష్ణదేవరాయలు వారు తెలుగులో ఆముక్తమాల్యద అనే ప్రబంధాన్నిగా మలిచారు. ఆ విష్ణు చిత్తుడు వెల్లుపుత్తూరులో ఉంటూ శ్రీరంగం వెళ్ళే యాత్రికులకు నిరతాన్నదానం చేసేవారని రాయల వారు ఇలా రాశారు. ఆనిష్టానంది గేహసీమ నడురేయాలించి నన్మ్రోయు నూనంతే నాగం హుసేనాను పుణ్య కథలం దివ్య ప్రబంధాను అనుసంధాను ధ్యానమునాస్తి సాక బహుత నాణ్యస్నుత నాంత్యో ధన సౌష్ఠవం చ కృపయా భక్తవ్యమన్మాటలను నడిరే వెళ్ళిన ఆయనింట్లో విష్ణు కథలు దివ్య ప్రబంధానుసంధానం రకాలే కాక ఆ విష్ణు చిత్తుడు అతిథులను ఉద్దేశం చెప్పి, అయ్యా కూరలు లేవు, అన్నం వేడిగా లేదు, భక్ష్యాలు లేవు, నా మీద కృపతో భోజనం చేయండి అనే ఉపచార వాక్యాలు వినిపిస్తూ ఉంటాయట. వెల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడు మన్నాడు స్వామి తులసిమాల అలంకరించగా స్వామిని మధురలో ఉన్న పాండ్యరాజు ఆస్థానానికి వెళ్ళి కువ్యాఖ్యానాలు చేసే దుర్మదాంధులైన పండితులను ఓడించి పాండ్యుడైన వైష్ణవుడిగా మార్చమన్నాడు. విష్ణుచిత్తుడు బెదిరిపోయి, స్వామి గృహమార్జనము జలహరణము శృంగార పల్యంకితాపహనంలో మనమాలి కాకరాణము వాల్యభ్యలభ్యధ్వజగ్రహంభో వ్యజనత్పత్ర ధృతయో ప్రాజ్ఞోసికారోపమో నహరినాదమలేలేరేతల్లీలం. ఛాత్రములు మీ కోవిల్లో శుభ్రం చేయటము, తీర్థం తేవటము, పల్లకి మోయటము, తులసిమాలలు కట్టడము, ధ్వజం వేయటము, విష్ణుకర్ర విసటము, దీపం పెట్టడము చేయగలరు. కానీ నాకు వాదాలెందుకు, నాకు చేత కాదు, ఇతరులను పంపండి అన్నమాట. కానీ స్వామి వినలేదు. విష్ణుచిత్తుడికి అఖండ పాండిత్యం అనుగ్రహించాడు. విష్ణుచిత్తుడి వాదంలో గెలిచి పాండ్యరాజుని వైష్ణవుడిగా మార్చాడు. విష్ణుచిత్తుడు తిరుప్పల్లాండ్ అనే ప్రసిద్ధ స్తోత్రం రచించి గానం చేశాడు. ఈ స్తోత్రానికి పల్లవిగా పల్లాండు పల్లాయిరత్తాండ్ ఆయన పలుకోరు నూరాయిరం అని చెప్పారు. దీనికి అర్థం భగవంతుడికి మంగళమవుగాక, భగవంతునికే మంగళాశాసనం చేయటం వల్ల ఈ ఆళ్వారు స్వామి పెరియ ఆళ్వారు అంటే ఆళ్వార్లో పెద్ద అనే స్వార్థగ్రామం వచ్చింది. గోదాదేవి ఆళ్వార్లో ఒక స్త్రీ, ఈమె శ్రీ ఆండాలమ్మవారు అని అంటారు. ఈమె ప్రతిరోజు తండ్రికి కట్టిన పూలదండలను తాను ముందర ధరించి వెల్లిపుత్తూరులోని శ్రీకృష్ణ ధరింపజేసేది. తండ్రి ఇది చూసి ఇది భగవతాపరాధమని వారించాడు. కానీ రాత్రి శ్రీకృష్ణుడు ఆయన కల్లో కనిపించి ఆమె ధరించిన తర్వాత వేసే దండలే తనకు ప్రీతిపాత్రం అని చెప్పాడట. ఆమె యుక్త వయసు రాగానే ఎవరిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకోలేదు. తాను శ్రీరంగనాథుని వివాహం చేసుకుంటానంది. అత్యామస్ని ఎలా వివాహం చేసుకుంటుంది? ఈ సందేహంతో బాధపడే విష్ణుచిత్తుడు ఆమెను శ్రీరంగం తీసుకెళ్ళాడు. పాండ్యరాజు ప్రధానార్చకుల సహాయంతో అత్యామస్సు వివాహం జరిపించాలని ఏర్పాటు చేశారు. ఆ రోజు శ్రీకృష్ణుడు రుక్మిణిని వివాహం చేసుకున్న శుభలగ్నం. అదే లగ్నంలో గోదాదేవి పెళ్లి కూతురులాగా అలంకరించుకొని శ్రీరంగనాథుని అత్యామూర్తి పాదాల వద్దకు చేరి ఆయనలో ఐక్యమై అంతర్ధానం అయిపోయింది. అందరూ చెగుతులయ్యారు. ఇది గోదాదేవి కళ్యాణం, గోదా కళ్యాణం. వైష్ణవుల ధనుర్మాసం నుండి ప్రారంభం నుండి రోజుకొక పాసురం చొప్పున ఆండాళ్ళ తల్లి రచన తిరుప్పావిలోని 30 పాసురాలు చదివి చివరి రోజున గోదా కళ్యాణం చేస్తారు. ఆండాళ్ళ తల్లి తిరుప్పావై, నాస్యాత్రముజ అనే స్తోత్రాలు రచన. తిరుప్పావైలో 30 పాసురాలు ఉన్నాయి. భగవద్భక్తి నినుపణింపజేసే అద్భుత రచన. ఇది ప్రసిద్ధి పొంది ధనుర్మాసంలో వైష్ణవులందరి చేత అనుసంధానింపబడుతున్నాయి. ఆళ్వాళ్ళందరిలోనూ ప్రసిద్ధులు నమ్మాళ్ళవారు. ఈయనకు శటకోపయతి అని నామాంతరం కూడా ఉంది. 4 వేదాలకు సారభూతమైన అని చెప్పబడే తిరువృత్తం, తిరువాయుశ్రయం, తిరువాయమసి, పెరియ తిరువందాది అనే 4 గ్రంథాల్లో రచించారు. వీటిలో తిరువాయమసికి విశిష్ట ప్రచారం ఉంది. ఆళ్వారందరూ ఈయన అంశమే అని వైష్ణవులందరూ నమ్ముతారు. నమ్మాళ్వారి శిష్యుడు మధురకమైన ఆళ్వారు వీరు కవిగా ప్రసిద్ధి పొందారు. గురువుకు ప్రశంసిస్తూ గురువుని కణ్యనసరితాంబి అనే గ్రంథం రాశారు. వీరు ఆళ్వార్లో చివరి వారు. ఉపనిషత్సారభూత అయిన ఆళ్వార్ స్తోత్రాలను 4000 అంటారు. భక్తితత్వానికి విశిష్ట ప్రజాదరణ ఇచ్చిన ఆళ్వార్లు స్తోత్రాలను నాదములు 4000 స్తోత్రాలుగా సంకలనం చేశారు. వీరు తంజావూరు జిల్లాలోని మన్నార్గుడి గ్రామంలో క్రీస్తుశకం 814లో జన్మించారు. వీరు మనవడి ఆళ్వందారుగా ప్రసిద్ధి పొందిన యమనాచార్యులు వారు.
వీరు శిష్యులు శ్రీశైలపునులు. వీరికి కాంతిమతి శ్రీదేవి అనే సోదరీమణులు. వీరిలో కాంతిమతికి కేశవ స్వామివారికి ఇచ్చి వివాహం చేశారు. ఇది సంక్షిప్త ఆళ్వార్ల చరిత్ర. స్వస్తి. జై శ్రీరామ్. మంగళాశాసన ప్రైమదాచార్యపురం సర్వైస్య పూర్వైరాచార్య సకృపాయాస్తమం శ్రీమతే రమజామాతృమునేంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళ. ఓం అస్మద్గురుభ్యో నమః.